కార్డ్స్ అంటాము. ఇది మీకు తెలిసే ఉంటుంది, మిగతా సైన్స్ వాళ్ళే కాబట్టి. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. ఇప్పుడు ఎస్ఆర్ఐ అనే స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సైకాలజీలో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు వాటి కోసం అని చెప్పి ఉపయోగించడానికి ఒక స్పెషల్ కార్డ్స్ తయారు చేశారు. ఆ కార్డ్స్ ఇలా ఉంది. ఒకటి ఇట్లా ఉంటుంది, ఇంకోటి ఇలా ఉంటుంది, ఇంకోటి ఇలా ఉంటుంది, ఇంకోటి ఇలా ఉంటుంది, ఇంకోటి ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. అన్నీ ఇలాగే ఉంటాయి, సేమ్ కార్డ్స్. 1 2 3 4 5, 1 2 3 4 5 సరే. ఈ కార్డ్స్ నేను ఇందులో 5 కార్డ్స్, మీకేం డౌట్ లేదు కదా. ఇక్కడ 5 కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ మ్యాజిక్. దీనికి ఒక నలుగురికి నేను ఉపయోగిస్తున్నాను. ఈ నలుగురికి ఛాయిస్ ఇస్తాను. ఈ కార్డ్స్ని మీ ఇష్టం వచ్చిన కార్డును మీ ఇష్టం వచ్చినప్పుడు పై నుంచి కిందకి మార్చుకోవచ్చు. ఓకే, ఇందులో ఒక కాగితం నేను ఇక్కడ పెట్టాను. ఏం పెట్టాను కాగితం అనేది మీకు చూపించలేదు. చివరిలో ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1 ఎవరు? ఇక్కడ ముందు ఉన్న వాళ్ళు అయితే కన్వీనియంట్గా ఉంటుంది. మీరు పిలవట్లేదుగా, మీరు అక్కడే ఉంటారు. కాకపోతే అందుకే మీరు ఇక్కడే కూర్చొని ఉన్నారు కాబట్టి పిలవట్లేదు. మామూలుగా చేసి ఇది. ఓకే, ఇప్పుడు ఇందులో నుంచి కానీ మీరు ఒక కార్డుని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని ఛాన్సులు ఇస్తానంటే 4 ఛాయిస్ ఇస్తాను, 4 ఛాయిస్. ఓకే, మీరు ఇదే చెప్పండి. ఇది కాబట్టి దీన్ని ఒక కార్డుని కింద పెట్టేసి, ఇప్పుడు రెండోసారి ఏది ఇదే అదే ఇది ఈ కార్డుని మళ్ళీ ఇప్పుడు మీకు ఎన్ని ఛాన్సులు ఇచ్చింది? 4 కదా. ఇప్పుడు 2 అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. ఇప్పుడు ఏ కార్డుని మార్చమంటారు? ఏది? ఇది 3 అయిపోయింది. ఈసారి ఏది మార్చాలి? మళ్ళీ ఇది కదా. ఇప్పుడు మీ ఛాన్సులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు పైన అయితే ఏ కార్డులు అయితే వచ్చినాయో ఈ కార్డును తీసి ఇది మీకు ఇవ్వమంటారా, ఇక్కడ పెట్టమంటారా? ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టాను. ఇది ఉమామహేశ్వరరావు గారు. నెక్స్ట్ కేశవరావు గారు. ఇప్పుడు మీరు చెప్పండి. మీకు 3 ఛాయిస్. ఓకే, 3 కార్డులని అటు కానీ ఇటు కానీ ఒకే దాంట్లో 3 మార్చుకోవచ్చు. లేదు ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 1, ఇందులో 2, అందులో 1, అందులో 2, ఇందులో 1, ఇట్లయినా మార్చవచ్చు మీరు. లేకపోతే ఎట్లయినా మార్చుకోండి, మీ ఛాయిస్. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పేది ఏది ఇందులో? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 2 ఛాయిస్లు అయిపోయినాయి. 3వ లాస్ట్ ఛాన్స్. కేశవరావు గారికి ఓకే, 2 ఛాయిస్ కాబట్టి కేశవరావు గారు ఇక్కడ పెడదాము. 1 2 ఇలా చేసుకుంటూ రావచ్చు అని. ఓకే, నాగేశ్వరరావు గారు మీరు ఇప్పుడు మీకు 5 ఛాన్సులు ఇస్తాను. మీరు కొంత ఓపికగా చేయగలరు. ఇప్పుడు ఫస్ట్ దీంట్లోనే నెక్స్ట్ 3rd ఛాన్స్. లాస్ట్ ఛాన్స్ ఇక్కడ
థర్డ్ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఫోర్త్ ఛాన్స్. టోటల్ కార్డ్స్ మన దగ్గర ఉన్నది 5 కదా. ఇప్పుడు 3 తీసేసాం కాబట్టి ఇక్కడ 2 కార్డ్సే ఉన్నాయి. 2 కార్డ్స్. గోపాలకృష్ణ గారు మీకు కూడా 5 ఛాన్స్. చెప్పండి ఏది? అందుట్లో ఒకటి ఇందులో ఒకటి చొప్పున 1 2 3 4 5. హలో 4వది ఇక్కడ. ఇప్పుడు దిస్ ఈజ్ మై చాయిస్. నేను ఇందాక ఒక కార్డ్ని ఎందుకు పెట్టానని చెప్పాను కదా మీకు. ఆ కార్డ్ని ఓకే రెండోది కూడా అదే కార్డ్. ఓకే ఇది మై చాయిస్. నా చాయిస్ కాబట్టి అది మ్యాచ్ అయిపోయింది. మరి వాళ్ళ చాయిస్ సగం ఏంటో చూద్దాం. ఫస్ట్ గోపాలకృష్ణ గారి చాయిస్. అది ఉమామహేశ్వరరావు గారి బ్లాక్. ఇది గోపాలకృష్ణ గారి ఒకటి. ఇది రెండోది కూడా. నెక్స్ట్ ఇది నాగేశ్వరరావు గారి చాయిస్. పాపం ఆయన చాలా కష్టపడ్డాడు. 5 చాయిస్ స్టార్. కేశవరావు గారు ఇది నెక్స్ట్. ది లాస్ట్ ఉమామహేశ్వరరావు గారి చాయిస్. This is called extrasensory perception test. ఇలాగో మీరు ఇదే కార్డ్స్ ఉపయోగించి యాక్చువల్ సైకాలజీలో కొన్ని క్యాచ్ చేయడానికి ఉపయోగిస్తారు. అది కాదు. నేను మీకు ఎంటర్టైన్మెంట్ కోసం ఈ విధంగా ఒక ఎక్స్పెరిమెంట్ తయారు చేసి మీకు చూపించాను.